ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక నెల్లూరు జిల్లా కట్టుబడిపాలెంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయాడు. 7 లక్షల లోన్ తీసుకున్నామని మృతుడి భార్య తెలిపింది. అయితే నెలకి 14,000 వాయిదా కడుతున్నామని, ప్రస్తుతం వాయిదాలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చి బెదిరించారన్నారామె. ఇంటిని వేలం వేస్తున్నట్టు గోడపై రాయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెబుతుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారే. సురేంద్ర, చెప్పండి. అటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలాకే తను ఉరివేసుకుని చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అతని భార్య ఏమంటుంది అసలు? నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాలెం కట్టగొడపాలెం సంబంధించిన గ్రామంలో ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి చిన్నమస్తానే అయినటువంటి వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నటువంటి ఘటన కలకలం రేపుతా ఉంది. అయితే మరో పక్క తన మృతికి ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమని కూడా ఓ సూసైడ్ నోట్ కూడా రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన గత కొన్ని రోజుల కిందట ఆల్టమ్ అనే క్రెడిట్ హోమ్ ఫైనాన్స్ లోన్ తీసుకొని ఈ యొక్క డబ్బులు చెల్లించకపోవడంతో వారి ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని మరో పక్క సూసైడ్ నోట్లో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ యొక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఈ యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క మా భార్య కూడా మంగమ్మ కూడా మాట్లాడుతూ ఈ యొక్క ఆల్టమ్ క్రెడిట్ హోమ్స్ ఫైనాన్స్ కంపెనీలో దాదాపుగా 8 లక్షల వరకు లోన్లు తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే కొద్ది రోజుల పాటు లోన్లు కట్టడం జరిగింది. మిగతా ఆ యొక్క లోన్లకు సంబంధించి 4 నెలల నుంచి కూడా డబ్బులు కట్టకపోవడంతో వారి ఇంటి గోడల పైన ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఈ యొక్క ఇంటిని వేలం వేస్తున్నామని చెప్పి వారు అక్కడ రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ చూసినటువంటి చిన్నమస్తానే మనస్తాపానికి కూడా ఈ యొక్క ఆత్మహత్య చేస్తున్నారు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క తన మృతికి ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ వేధింపులే అని చెప్పి ఈ సూసైడ్ నోట్లు పేర్కొనడంతో ఈ యొక్క ఆ ప్రాంతంలో కట్టుబడిపాలెం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కూడా ఈ యొక్క ఘటన అయితే కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు అయితే జీజీహెచ్ హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం చేస్తా ఉన్నారు. మరో పక్క కేసు నమోదు చేసి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఏదైతే నెలకి 14,000 రూపాయలు కట్టాల్సి ఉన్నటువంటి అమౌంట్ గత 4 నెలలుగా కట్టకపోయేసరికి ఆ చిన్నమస్తానే వ్యక్తిని ఈ యొక్క ఆల్టమ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో వారు తీవ్రంగా వాటిని వేధింపులకు గురి చేస్తుండడం, వారి ఇంటి పైన గోడలకు పైన రాతలు రాయడం ఇవన్నీ చూసినటువంటి మనస్తాపానికి చెందినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఉరివేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క ఏవైతే వారి భార్య కావచ్చు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క లోన్ తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. లోను 2 నెలలు వ్యవధి అడగడంతో వారు ఒప్పుకోకపోవడం, వారి ఇంటి మీద గోడల పైన రాతలు రాయడం ఇవన్నీ ఆయన మనస్తాపానికి ఆయన ఉరివేసుకొని చనిపోవడానికి కారణాలుగా తెలుస్తా ఉంది. అయితే ఇటువంటి ఫైనాన్స్ కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఎక్కడ పట్టినా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలు డబ్బులు అధిక ఫైనాన్సులు వసూలు చేస్తూ ఈ యొక్క పేద కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ వారి యొక్క మనస్తాపానికి గురయ్యే విధంగా చేస్తున్నటువంటి విషయాలన్నిటిపైన ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఉందని చెప్పి చాలా మంది స్థానికులు కూడా ఆగ్రహం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి ఫైనాన్స్ కంపెనీల పైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ యొక్క ఫైనాన్స్ కంపెనీలు పెడుతున్నటువంటి వేధింపుల్ని ఆ యొక్క పేదలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉందని కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పుచ్చిరెడ్డిపాలెం కట్టుబడిపాలెంలో ఏర్పడినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు చాలా పేద కుటుంబంగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క రోజు కూలి పనులకు పోతే గానీ వారి కుటుంబం జరగనటువంటి నేపథ్యంలో వారి కుటుంబ అవసరాలకి వారి పిల్లల పెళ్లిళ్ళ అవసరాలకి యొక్క డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న నేపథ్యంలో అధిక ఇంట్రెస్ట్ అంటే నెలకి ఇంత కట్టాలని ఒక పక్క ఫైనాన్స్ తీసుకునే రోజు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫైనాన్స్ పూర్తయిన తర్వాత వారు కట్టే సమయంలో
10,000 కట్టాల్సి ఉంటే 14,000 రూపాయలు కట్టాలని చెప్పి ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ వాళ్ళను వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబస్తులు ఎవరు బయట కూడా పరువు పోతుందన్నటువంటి ఉద్దేశంతో బయట చెప్పుకోలేక కొద్ది రోజులు కడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కట్టలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇళ్ల పైన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగా వారు మర్యాద పరువులు పోగొట్టుకునే విధంగా పుస్టేజ్ పోగొట్టుకునే విధంగా ఈ యొక్క గోడల పైన ఈ యొక్క రాతలు రాస్తున్నటువంటి ఫైనాన్స్ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అఖిల సురేంద్ర, మనం ఇలాంటి ఘటనలు తరచూ కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటున్నాము. సో ఎందుకంటే ఇలాగే ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చి కూడా వాళ్ళు వేధించడం, ఇలా చనిపోయిన ఘటనలు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి వారికి ఏమన్నా అటు పోలీసుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందనుకుంటారా? మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే మృతుడి కుటుంబ సభ్యులు అయితే 8 లక్షల డబ్బులు తీసుకోవటం జరిగింది. అయితే ఆ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వారి దగ్గర ఫైనాన్స్ తీసుకోవటం జరిగింది. అయితే 14,000 రూపాయలు ఉండాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో గత 2-3 నెలలుగా ఈ యొక్క అమౌంట్ చెల్లించలేదు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ డబ్బులు చెల్లించలేకపోయి మీ డబ్బులు మొత్తం కూడా చెల్లిస్తామని చెప్పి వారు చెప్తున్నప్పటికి కూడా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ వారి ఇంటి గోడ పైన మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు. ఆ యొక్క ఇంటి గోడ పైన ఉన్నటువంటి రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇంటికి సంబంధించి వీరు 8 లక్షలు అప్పు తీసుకున్నవారు వీరు గత 2 నెలలుగా డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ యొక్క ఇంటిని ఏలంపాట వేస్తామని చెప్పి వారు రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చిన్నమస్తానే మృతుడికి ఆ రాతలే కారణం మనకు తెలుస్తా ఉంది. ఎందుకనంటే వారు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వారు కట్టలేకపోవడంలో వారు ఎదుర్కొన్నటువంటి వేధింపులు తట్టుకోలేక చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్ల పక్కన ఉన్నటువంటి వారి మధ్య పుస్టేజీ డౌన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా పరువు పోయే విధంగా వారి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారు కాబట్టి వారు పరువు పోయేటువంటి విధంగా ఆ యొక్క రాతలు రాయడంతో ఈ యొక్క మనస్తానికి గురి చెందినటువంటి చిన్నమస్తానే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే వారి భార్య అయితే డబ్బులు కడతానన్నప్పటికీ ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ వారు తరచుగా వేధిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుల నుంచి కూడా ఇలాంటి కంపెనీల నుంచి వస్తున్నటువంటి వేధింపులకి ఎంతో మంది బలి అవుతా ఉన్నారు. అలా బలి కాకుండా ఈ యొక్క ప్రభుత్వం పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.